ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో దోశల్లో చాలా రకాలు మీరు తింటూ ఉంటారు. సో ఈ రోజు నేను నేర్చుకున్న దోశ అయన్నొద్దు పాయింట్కి రా. సో మ్యాటర్ ఏంటి అని అంటే మేము ఈరోజు చేసేది టొమాటో దోశ. టొమాటోస్ తో నేను చెప్పడం కాదు, తమ్నేల్ ఆల్రెడీ గమ్మునుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళక గుసాయిస్తా ఉన్ని. కరెక్టే. సో టొమాటో దోశ విత్ అ నైస్ కొబ్బరి చట్నీ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నా ఫేవరెట్. ఎప్పుడైనా చేస్తానంటే ఇంద్ర అంటాడు వద్దు అంటాడు, కానీ ఈరోజు తినాల్సిందే ఇంద్ర కూడా. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. నాకు ఒక నమ్మకం అండి, మా ఆవిడ ఏం చేసినా బాగుంటది కాబట్టి తింటాను ఎలా అయినా సరే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఎపిసోడ్ లో మనం మంచిగా టొమాటో దోశ అండ్ కొబ్బరి చట్నీ చేసుకుందాము. టొమాటో దోశకి కావాల్సిన పదార్థాలు చెప్తానండి, నోట్ చేసుకోండి. ఇది నేను పొద్దునే లేసి కడిగి నానబెట్టేసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ అన్నమాట. ఒక 4 hours నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 3 టొమాటోలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడండి, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కావలసినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, దోశలు వేసుకోవడానికి నూనె. సో ఇప్పుడు కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు నోట్ చేసుకుందాం. కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకున్నాను, కావలసినన్ని పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పెరుగు, నానబెట్టుకున్న చింతపండు చిన్న ముక్క, కొద్దిగా జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, ఉప్పు, పోపు వేసుకోవడానికి మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు అండ్ నూనె. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఫస్ట్ కొంచెం సిమ్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ మనం తిరగమాతకి వేసుకుంటాము. సో ఫస్ట్ ఈ నూనెలో జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేగాలండి. సో జీలకర్ర ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము మన పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నాము. మంచిగా కొంచెము హాఫ్ కుక్ అవ్వాలండి, మంచిగా అంటే ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోవాలన్నమాట. దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అండ్ అల్లం ముక్కలు వేసేసానండి. ఇవన్నీ మంచిగా ఇలాగా ఒక 1 minute అయితే సరిపోతుందండి. సో ఇవి ఇంతవరకు ఫ్రై అయిపోయిందండి, పచ్చివాసన అంతా పోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొద్దిగానే చింతపండు వేస్తానండి. ఇంత పీస్ వేస్తున్నాను నేను, నానబెట్టిన చింతపండు. ఎందుకునంటే మనం పెరుగు కూడా వేసుకుంటాం కదా, మరీ పుల్లగా అయిపోతే అస్సలు బాగోదండి. ఓకే, కొంచెం వాటర్ అంతా పోయేటట్టు ఇలా అంతా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది 2 minutes చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. వేడివేడిగా మిక్సీ వేసుకోకూడదు. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే, నేను కొబ్బరి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేస్తానండి. ఇదిగోండి, ఒకసారి మంచిగా స్పూన్తో. చాలా మందికి అలవాటు ఉంటుందండి, ఇట్లా మిక్సీ ఆన్ ఉన్నప్పుడే దీని మీదే స్పూన్లతో కలిపేస్తారు. మంచిది కాదు, అది కరెంటు షాక్ తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో మనం ఇప్పుడు ఈ 1/2 కప్పు పెరుగు వేసేస్తున్నామండి. చింతపండు వేసావు కదా, మళ్ళీ పెరుగు ఎందుకు? ఎందుకనంటే పెరుగు వేసామనుకో పచ్చడిది స్మూత్నెస్ ఉంది చూడు, హోటల్ స్టైల్లో వస్తుంది. హోటల్ స్టైల్లోనా? ఓకే. దీన్ని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే కలవాలి కదా మొత్తము. ఏంటి? I can tell by the aroma of my chutney how tasty it might be అన్నది. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి తిరగమాత వేద్దాం. ఈ లోపు తిరగమాతకు ముందు మిక్సీ ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి దోశకు కూడా పిండి రెడీ చేసుకుందాం. ఓకేనా? సో మనం కడిగి పెట్టుకున్న బియ్యము 4 hours నానబెట్టానండి నేను. సో ఆ బియ్యం నుంచి మొత్తం వాటర్ అంతా నీట్గా తీసేయండి. అంటే నేను మంచినీళ్ళు వేసాను కాబట్టి నో ప్రాబ్లం. అలా అని చెప్పి ఎక్కువ వాటర్ కూడా పెట్టుకోకండి, ఓకేనా? దీంట్లో మనము 3 టొమాటోస్ వేస్తున్నామండి. 1.5 గ్లాస్ రైస్కి 3 టొమాటోస్. మీరు ఊరికి ఇలా రఫ్లీ చాప్ చేసేసుకోవచ్చు. సో బియ్యము, టొమాటోస్ దీంట్లో వేసేసామండి. ఇప్పుడు దీంట్లో ఇంగువ, చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఒక 5-6 కరివేపాకు, ఇంత కొత్తిమీర కడిగి వేసుకున్నానండి నేను, అండ్ సాల్ట్. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని
స్మూత్గా దోశ పిండిలాగా మనము రుబ్బుకోవాలన్నమాట. ఓకేనా? దీనికి ఫర్మెంటేషన్ అంటే మనము పులవడము, పిండి పులవడం అలాంటిది ఏం అక్కర్లేదు. ఎందుకంటే మన న్యాచురల్ ఇంగ్రీడియంట్ టొమాటోనే ఉంది కాబట్టి మనకు అక్కర్లేదన్నమాట. ఇంకొంచెం నీళ్ళు వేయచ్చండి, చాలా చిక్కగా ఉంది. ఈరోజు మా ఆయన టొమాటో దోశ నెక్స్ట్ టైం నేను కూడా కావాలని అడిగేటట్టు చేస్తా. తగ్గేదేలే. స్మూత్ పేస్ట్ అయిపోయిందండి. సో మన దోశ బ్యాటర్ ఇస్ రెడీ. కొబ్బరి చట్నీకి తిరగమాత వేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను, నూనె వేస్తున్నాను. మరి ఓవర్గా నూనె వేసుకోక్కర్లేదండి, ఎందుకంటే తిరగమాతకే కాబట్టి కొంచెం సిమ్ చేసుకుంటానండి. నిదానంగా ఫ్రై అవ్వాలి నాకు అన్నీ. సో ఫస్ట్ వచ్చేసేసి ఇంగు వేసేస్తున్నానండి. పచ్చళ్ళలోకి ఇంగు అదిరిపోతుంది. మినపప్పు, ఆవాలు. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాం. సో ఇక్కడ తిరగమాత అంతా రెడీ అయిపోతుందండి. ఎండుమిరపకాయలు వేసేసాను, కరివేపాకు వేసేసాను. ఓ మై గాడ్, రెడీ అయిపోయింది. సో ఆఫ్ చేసేసాను. హోటల్ స్టైల్లో ఇలా పైనుంచి పచ్చడి మీద ఇలా వేస్తారు కదండి. హలో, ఏంటి స్టార్ట్ చేస్తావు? మరి ఏం చేయను, నువ్వు పెత్తనాలు చేస్తున్నావు, అందుకని నేను స్టార్ట్ చేసేసా. మంచిగా కొబ్బరి చట్నీ. ఓకే, ఎలా వచ్చిందాము? వెరీ బ్యూటిఫుల్. క్రిస్ప్గా భలే వచ్చింది కదా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూసారా ఎంత క్రిస్ప్గా, సౌండ్ చూడండి. ఎలా ఉంది టొమాటో దోశ? ఇందాక ఇది ప్రిపేర్ అని చెప్దామని. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. అద్భుత. బాబోయ్, మీ పిల్లలు టొమాటోస్ ఇవన్నీ తినకపోతే చక్కగా ఇలాంటి దోశలు చేసి పెట్టండి. సూపర్ ఉందండి. అండ్ కొబ్బరి పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మాది. కాంబినేషన్ చాలా బాగుంది. టొమాటో దోశ అండ్ కొబ్బరి చట్నీ.